వెల్కమ్ 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 టు మోదర్స్ పెట్లోజు ఛానల్. ఆ దేవాది దేవుడు దయవల్ల మీ అందరి దయవల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. మీరు ఎలా ఉన్నారు అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే అనుకుంటున్నా మీరు అందరూ బాగున్నారని. 117 బస్సు వెళ్తుంది స్ట్రైట్. అలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనము ఉప్పల్కి వెళ్ళొచ్చు. బట్ మనం ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళట్లేదు. చిల్కానగర్ నుండి బోడుప్పల్ వైపుకు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ బోడుప్పల్కి వెళ్ళే దారి లెఫ్ట్, స్ట్రైట్ వెళ్తే ఉప్పల్. కొత్తగా ట్రావెల్ చేసే వాళ్ళ కొరకు ఈ వీడియో అయితే చూపించడం జరుగుతుంది. రెగ్యులర్గా వచ్చే వాళ్ళకైతే ఈ రూట్లు చాలా ఫెమిలియర్గానే ఉంటారు. ఈ వీడియో ఎక్కడికి వెళ్తున్నామంటే బోడుప్పల్లో ఉన్న రాచెరువు. కొంతమంది రామాచెరువు అంటారు, కొంతమంది రాచెరువు అంటారు. అది దానికి రెండు పేర్లు అయితే ఉన్నాయి. బోడుప్పల్లో ఒక చెరువుని రీడెవలప్ చేస్తున్నారు. హైడ్రాతో సంబంధం లేదు, ఇది హైడ్రా ఆధ్వర్యంలో కాదు, సపరేట్గానే దీనైతే రీడెవలప్మెంట్ అనేది జరుగుతుంది లేకుది. దానికి సంబంధించి గతంలో రెగ్యులర్గా వీడియోస్ చేసినాం, చాలామంది చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు కూడా వీడియో షూట్ చేయడానికి వెళ్తున్నా. ఇప్పుడే మనం బోడుప్పల్ నుండి చిల్కానార్కి వెళ్ళే దారి రోడ్డు వెడల్పు అనే ఒక వీడియో షూట్ చేసి మళ్ళీ బోడుప్పల్ లోపలికి వెళ్ళే క్రమంలో బోడుప్పల్ చెరువు మీకు చూపించాలనే ఉద్దేశంలో ఈ వీడియో అయితే షూట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ వీడియోలో నేను అడుగుతున్నట్టుగానే ఈ వీడియోలో కూడా అడుగుతున్నాను, నీ కెమెరా యాంగిల్ ఓకేనా, ఇంకా డౌన్ కావాలా, అప్ కావాలా, ఇంకొంచెం మిడిల్ కావాలా అనేది కూడా కామెంట్ చెయ్యండి, ఓకేనా. అండ్ మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేను షూట్ చేసుకుంటూ వెళ్ళిపోతా కానీ చూసేది మాత్రం మీరే. నేను కూడా చూస్తాను అనుకోండి, బట్ నేను ఒకటి లేదా 2-3 సార్లు చూస్తాను, కానీ మీరు చాలాసార్లు చూస్తారు, చాలామంది చూస్తారు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క యాంగిల్ నచ్చుతుంది. ది బెస్ట్ యాంగిల్ ఏందనేది ఫైనల్గా మనం ఒకటి ఫిక్స్ అయిపోయి దాన్ని రెగ్యులర్గా కంటిన్యూ చేసే ప్రయత్నము చేద్దాము. ఇది బోడుప్పల్ ఏరియా. బోడుప్పల్ అనేది మనకు ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలవడము జరిగింది. బోడుప్పల్ నుండి చిల్కానార్కి వెళ్ళే దారిలో మనం ఉన్నాము. ఇదిగోండి, మీరు ఇప్పుడు విజువల్లో చూస్తున్న ప్రకారము స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం బోడుప్పల్ లోపలికి వెళ్తాం. బట్ ఇదిగోండి, ఈ లెఫ్ట్ తీసుకుంటే బోడుప్పల్ చెరువు వైపు అయితే వెళ్తాము. ఇది అడ్డం పెట్టేసినారు. అక్కడ కాలనీ బోర్డు ఉంటుంది, మన్సాని కాలనీ, తిరుమల మెడౌసా ఏదో ఉంటుంది. యాక్చువల్లీ తిరుమల మెడౌసే అనుకుంటా. ఆ బోర్డు చదువుదామంటే అడ్వర్టైజ్మెంట్ బోర్డు అడ్డం ఉన్నది. ఈ రూట్లో ట్రావెల్ చేసి కొంచెం ముందుకు పోగానే రైట్ కొట్టేస్తే మనకు బోడుప్పల్ చెరువు ఉంటుంది. బోడుప్పల్ తోటి మీకు ఏమైనా మెమోరీస్ ఉన్నాయా? మెమోరీస్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా మెమోరీస్ అన్నీ బోడుప్పల్తోనే ఉన్నాయి. మా అమ్మ నాన్న బోడుప్పల్కి రావడం, బోడుప్పల్లో మమ్మల్ని వారు ప్రేమతోటి కష్టపడి ఇష్టంతో పెంచుకోవడం, ఇక చాలా ఉన్నాయనుకోండి. బోడుప్పల్లోనే పెరిగినాం, బోడుప్పల్లోనే అన్నీ, ఇక A to Z బోడుప్పలే. మొక్కలు ఇవన్నీ తీసేస్తున్నారు. ఇదిగోండి, ఇది తిరుమల మెడౌస్, ఇదంతా లోపల. అండ్ రైట్ కొట్టేస్తే మనము బోడుప్పల్ చెరువు లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడైతే గేట్ ఓపెన్ చేసే ఉంది, వర్క్ జరుగుతుంది అనుకుంటా. ఎస్, మనం లోపలికైతే వెళ్తున్నాం. సూపర్గా డెవలప్ అయితే జరుగుతుంది. ఇదంతా చూస్తున్నారు కదా, వీడు వీడు చూడండి, ఇళ్ళకేం బయటకు వద్దాం అనుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇదంతా కూడా మంచిగా ఐరన్ ఫ్రేమింగ్ చేసినారు. కింద ఇంకా మట్టి ఉన్నది, దాని అంతా మట్టి పోసేసినారు. లెవెలింగ్ కూడా ఆల్మోస్ట్ జరిగినట్టే. నెక్స్ట్ రోడ్ రావాలి. మరి ఇక్కడ ఏదో ఒకటి చిన్నగా కూర్చోవడానికి గద్దె లాంటిది కడుతున్నారు. సూపర్, వెరీ గుడ్. అండ్ ఇటుకలు అనేటివి కూడా లారీలో దించుతున్నారు. ఇటుకలు ఇదిగోండి మనకు కనిపిస్తున్నది. వీడియో ఎండింగ్లో డేట్ టైం అయితే మీకు చూపిస్తా. అండ్ ఇప్పుడు ప్రజెంట్ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా, February 11, 2026 సంవత్సరం. ఇక్కడ కూడా ఒక గద్దె లాంటిది ఏదో కడుతున్నారు. బహుశా కూర్చోవడానికా, దీని మీద ఏమైనా వస్తాయా అనేది కొన్ని రోజులైతే మనకు అర్థమైపోతుంది. ఇదిగోండి, పవర్ కూడా లైనింగ్ వైర్ అదంతా కూడా వైరింగ్ చేస్తున్నారు. సూపర్. నాకు తెలిసి ఇక మార్నింగ్ వాకర్స్కి అయితే ఇది చాలా ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ కూడా అవుతుంది. ఎందుకంటే చాలామంది వాకర్స్ ఉంటారు, ప్రాపర్గా ప్లేస్ ఉండక ఎక్కడికో బైక్ పైన వెళ్ళి అక్కడ బైక్ని పార్క్ చేసి వాకింగ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. బట్ వాకర్స్కి అయితే ఇది చాలా 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 యూస్ఫుల్ అవుతుంది ఫ్యూచర్లో. సన్ను మనకు ఎదురుగానే ఉన్నాడు. బహుశా మీకు ఇది కొంచెం డార్క్గా కనబడుతుండొచ్చు, చూడాలి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చాలామంది ఇప్పటికే వాకింగ్ కూడా ఇక్కడ చేస్తున్నారు. చాలా ఫాస్ట్గా ఈ వర్క్ కూడా జరుగుతుంది.
ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ అవుతున్న దశలో దీని బ్యూటీ మీకు అర్థం కాదు, బట్ ఒక్కసారి ఫినిష్ అయిన తర్వాత మస్తు మస్తు ఉంటుంది. వావ్, అమేజింగ్. అదంతా చెరువు, బట్ చెరువులో చాలా గుర్రపు డెక్క ఉంది. ఇక అంతా ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలే ఉన్నాయి దాంట్లో. ఈ మధ్యలో మనకి ఇప్పుడు పోకుండా ఉండడం కొరకు వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇదైతే పెట్టినారు. మనం బండి సైడ్కి ఆపుదాం. బండికి సైడ్గా ఆపి వాకింగ్ చేస్తూ వీడియో తీద్దాం. ఎస్, మనం బైక్ సైడ్కి ఆపినాం. చూస్తున్నారు కదా, ఇదంతా ఐరన్ ఫ్రేమ్ వేసినారు. ఇక్కడ ఎల్లో కలర్లో పెయింట్ వేసినారు. ఒకసారి చెరువును కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, మొత్తం గుర్రపు డెక్క. ఇదైతే చాలా పేరుకుపోయింది. మధ్యలో మాత్రమే వాటర్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలే. ఇది క్లీన్ చేస్తే కూడా బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. మీరేమంటారో వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ట్రాక్టర్ వెళ్తుంది. అలా కొద్దిగా నడుస్తూ ముందుకెళ్తూ ఏమేం వర్క్ జరిగినాయి, ఎంత వర్క్ జరిగినాయి అనేది కూడా మనము చూసే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా మంచిగా ఇక్కడ కూర్చోవడం కొరకు కడుతున్నట్టున్నారు. సూపర్. నాకైతే చాలా ఎగ్జైట్ అవుతున్నా. ఇది ఎప్పుడు ఫినిష్ అవుతుంది, డైలీ ఎప్పుడు వచ్చి వాకింగ్ చేస్తా, కుదిరినప్పుడల్లా వాకింగ్ చేయొచ్చు కదా అనే ఒక ఒపీనియన్ అయితే ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్మిస్తున్నారు. ఇందులోకి ఇక కార్లు రావడానికి అదంతా కుదరదు. అండ్ బైకులు కూడా అలో చేస్తారో లేదో తెలియదు ఫ్యూచర్లో. అటో గేటు ఇటో గేట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వెహికల్స్ని అలో చేయకపోవడమే బెస్ట్. చాలామంది దీన్ని ఇట్లా షార్ట్కట్గా వాడడానికి ఇష్టపడతారు. అట్లా బోడుప్పల నుండి బయటకు వచ్చి చిలకనార్కి ఏం పోతామని దీన్ని షార్ట్కట్గా వాడుతుంటారు. బోడుప్పల్లో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. బోడుప్పల్ నుండి ఎవరైనా వీడియో చూస్తే మీకు ఇలాంటి చెరువు ఉంది బోడుప్పల్లో ఈ చెరువు ఉన్నది అని తెలిసి కూడా అభివృద్ధి ఇంతగానం జరుగుతుంది అని ఒకవేళ మీకు తెలియకపోతే మీరు దీన్ని చూసి హ్యాపీగా ఏమన్నా ఫీల్ అయితే ఫర్ ద ఫస్ట్ టైం అరే అన్న మా బోడుప్పల్ చెరువు ఇంతగానం అభివృద్ధి జరిగిందా అని మీరు ఏమన్నా హ్యాపీగా ఫీల్ అయితే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయడం మర్చిపోకండి. చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు, అన్న లెంత్ వీడియోలు చేయండి. కాసుకోండి, ఈ రోజు నుంచి లెంత్ వీడియోలు వస్తాయి. ఇది బోడుప్పల్లో ఉన్న రా చెరువు రీడెవలప్మెంట్. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చి ఉంటే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి, కంటెంట్ చూడండి. మీకు కంటెంట్ బాగా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, కంటెంట్ బాగా నచ్చితే రెగ్యులర్గా టచ్లో ఉండండి, వీడియోలు చూడండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలి, గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి, ఆ వీడియోలు గురించి, అవి ఎక్కడ వర్క్ జరుగుతుందో ఆ అడ్రస్ని డీటెయిల్గా మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. ఓకేనా? ఇక మీకు డే టు టైం చూపించాలి కదా, చూపిస్తా. 9:21 ఫిబ్రవరి 11, 2026 సంవత్సరం. ఇది బోడుప్పల్ లోపలికి ఇక్కడ కూడా గేట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. బైక్ పైన స్టార్టింగ్లో మనం అటు సైడ్ నుంచి వచ్చినాం, అదొక గేటు, ఇదొక గేటు. గేట్ బయటికి వెళ్దాం. వీడియో బాగా నచ్చితే యూట్యూబ్ కొత్త ఆప్షన్ ఇచ్చింది ఐప్ అని, వీలైతే వీడియోకి ఐప్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ప్రేమతోటి వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ, టాటా, బాయ్ బాయ్.